హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. రిజల్ట్స్లో జీపీఏ ఉండదని అయితే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ మనకు జీవో జారీ చేయడం జరిగింది. అందరూ పాసే, అంటే ఎవరైతే హాల్ టికెట్ తీసుకొని ఉన్నారో, హాల్ టికెట్ ఎవరికైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా పాస్ అనమాట. కాకపోతే రిజల్ట్స్ షార్ట్ మెమో కానీ లాంగ్ మెమోలో కానీ మీకు జీపీఏ అయితే ఉండదు. గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనేది ఈ ఒక్క అకాడమిక్ ఇయర్కి ఆపేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలామంది విద్యార్థులకు ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ వేసిన నేపథ్యంలో ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా గ్రేడ్ పాయింట్స్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు నష్టపోతారన్న ఆలోచనతో ముఖ్యంగా ఈ జీపీఏ రద్దు చేయడం జరిగింది. జస్ట్ పాస్ అని అయితే ఉంటుంది. సో మరి పై తరగతులకు అడ్మిషన్ల కోసం మంచి విద్యార్థులను ఫిల్టర్ చేసే కాలేజెస్ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ కావాలనుకున్నట్లయితే వారు ఎవరు మంచిగా చదువుతారు, ఎవరు మంచిగా చదవరు అని వారికి క్లారిటీ ఉండదు కదా, ఎందుకంటే జీపీఏ లేదు. సో వారు అడ్మిషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు అని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా స్టూడెంట్స్ అయితే కూల్గా ఉండాలి. జీపీఏతో మనకు సంబంధం లేదు, మనకు కావాల్సిందల్లా నాలెడ్జ్ కదా. సో నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జీపీఏ. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, జీపీఏ కోసం మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది మీరు నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప పాయింట్ల కోసం అయితే చదవకూడదు. సో ఫ్రెండ్స్, ఇది మరి లేటెస్ట్ అప్డేట్. మరి అదేవిధంగా ఐఐటీలో అడ్మిషన్లకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఐఐటీలో ముఖ్యంగా జీపీఏ బేస్ మీద మనకి అడ్మిషన్లు కల్పిస్తారు, కానీ ఈ అకాడమిక్ ఇయర్కి ఏ విధంగా ఐఐటీల్లో అడ్మిషన్లు నిర్వహించనున్నారో ఇంకా స్పష్టం కాలేదు. మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంది. ఐఐటీల్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.